హుజరాబాద్ నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హుజరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ అబద్ధాల ఆడలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి డబుల్ పీహెచ్డీ ఇవ్వచ్చునని, తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అదేవిధంగా మహారాష్ట్ర ప్రజలను మోసం చేద్దామని ప్రయత్నం చేశారు. 101 దేవుల మీద ప్రమాణం చేసి రైతులను మోసం చేసింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు మోసం పసిగట్టి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. హుజరాబాద్ నియోజకవర్గంలో 18,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చింది కేసీఆర్. దళిత బంధు 2వ విడత ఇవ్వమంటే దళితులపై లాఠీ చార్జ్ చేసి ఎమ్మెల్యేను గాయపరిచారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మహారాష్ట్ర ఓటమి తర్వాత పిచ్చి మాటలు బంద్ చేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఆంధ్రలో ముఖ్యమంత్రి ఇచ్చినట్టు పాత బకాయిలతో సహా పెన్షన్లు పెంచి ఇవ్వాలి. దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెలిచింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేదా ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించారు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. మన హుజూరాబాద్ లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు. 8,500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి. డబ్బు కూడా విడుదలైంది. కలెక్టర్ దగ్గర డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి. డబ్బులు అది వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందా అన్నంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. కొత్త పథకాలు దేవుడేరు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటే ఇదేనా? నేను అడుగుతున్న భట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నాను. మీ నియోజకవర్గం బదిలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు, చింతకాని మండలానికి. నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్, పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకొని ఇస్తలేరు అంటున్నారు. అది చింతకానైనా, అది జమ్మికుంట అయినా, హుజూరాబాద్ అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాన్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి, వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.